గైస్ వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఎల్ఆర్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. అండ్ చాలా మంది సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది అడుగుతున్నారు గైస్. అండ్ సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుద్ది మేబీ ఇవాళ అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండి వరకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నాట్ రిపోర్టింగ్ లిస్ట్ ఇంక రాలేదు కాబట్టి ఆ లిస్ట్ వచ్చినాకనే సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయో చూసి సెకండ్ ఫేజ్ అనేది డేట్ రిలీజ్ చేస్తారనమాట. సో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సెకండ్ ఫేజ్ కోసం. సో ప్లీజ్ గైస్ మీరు వెయిట్ చేయండి. ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ని అప్డేట్ చేస్తూ ఉంటే మనకు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా. సో బెటర్ మీరు ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ అప్డేట్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ వచ్చేది ఉంటే డెఫినెట్లీ నేనైతే వీడియో చేస్తాను గైస్. అండ్ చాలామంది ఈ కాలేజ్ మంచిదా ఆ కాలేజ్ మంచిదా అని అడుగుతున్నారు. సో ఎవ్రీ కాలేజ్ ఈజ్ గుడ్, నేనేం చెప్పలేను దాని గురించి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా నా కాలేజ్ టూర్ అడుగుతున్నారు. డెఫినెట్లీ నా కాలేజ్ టూర్ అయితే చేస్తాను. బికాస్ మాకు చెప్పాలంటే 8 o'clockకి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే 8 o'clock నుంచి టిల్ 3 వరకు క్లాసెస్ ఉంటున్నాయి గైస్. మాకైతే క్లినికల్ క్లాసెస్, థియరిటికల్ క్లాసెస్ అన్ని కంబైన్ చేసి ఇస్తున్నారు మాకైతే. సో అసలు టైం ఉండలేదు. అండ్ అసలు ఎవరు ఫ్రీగా ఉండలేదు, టైం ఉండలేదు కాదు, ఫ్రీగా ఉండలేదు, అసలు టైం దొరకట్లేదు టు డూ ఆల్ దట్ థింగ్స్. అండ్ డిపార్ట్మెంటల్ టూర్ కూడా చేద్దామని నేను అనుకుంటున్నాను, కానీ టైం ఉండలేదు గైస్. ఎందుకంటే సెకండ్ ఇయర్ కాబట్టి, ఇప్పుడు మాకు సెకండ్ ఇయర్ క్లాసెస్ చెప్తున్నారు కాబట్టి అంతా క్లమ్జీగా అయిపోయింది అనమాట. మాకు షెడ్యూల్ కూడా ఈరోజే వచ్చింది. నిజం చెప్పాలంటే షెడ్యూల్ ఇవాళ వచ్చింది మాకు. సెకండ్ ఇయర్ క్లాసెస్ ఎన్ని అవర్స్ చెప్పాలో ఆ షెడ్యూల్ కూడా ఇవాళ వచ్చింది. సో మాకు మార్నింగ్ 8 నుంచి క్లాసెసే ఉంటున్నాయి. క్లినికల్ క్లాసెస్, థియరిటికల్ క్లాసెస్. అండ్ నర్సింగ్ కోసం కూడా అడుగుతున్నారు. నాకైతే బీఎస్సీ నర్సింగ్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కూడా నాకేం తెలియదు గైస్. సో ఇన్ కేస్ నేను రిప్లై అయిపోతే ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ ఇంక సెకండ్ ఫేజ్కి మాత్రం ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్స్ అయితే చెయ్యకండి. డెఫినెట్లీ నాట్ జాయిన్డ్ రిపోర్ట్ వచ్చినాక సెకండ్ ఫేజ్కి అయితే అనౌన్స్ చేస్తారు. సో గెట్ రెడీ గైస్. అండ్ మీ కాలేజ్ లిస్ట్ని అన్ని పర్ఫెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో అందరు మోస్ట్లీ సండే లైవ్ కావాలి అని అంటున్నారు గైస్. సండే రోజు ఇన్ కేస్ మాకు థియరీ క్లాస్ లేకపోతే డెఫినెట్లీ మనం ఆఫ్టర్నూన్ అయినా పెట్టుకుందాం లైవ్ అయితే. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేనైతే రిప్లై ఇస్తాను, 110% రిప్లై ఇస్తాను. అండ్ కొంచెం టైం తీసుకొని అయితే డెఫినెట్గా నా కాలేజ్ టూర్ చేస్తాను. అండ్ డిపార్ట్మెంటల్ టూర్ అండ్ అనెస్థేషియా వాళ్ళతోని, ఆప్టోమెట్రీ వాళ్ళతో కూడా నేను ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, క్లినికల్ క్లాసెస్, థియరిటికల్ క్లాస్ అనేది కూడా నేను వీడియో చేస్తాను గైస్ డెఫినెట్గా. అండ్ సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఫర్దర్గా మనం బుక్ లిస్ట్ గురించి, ఇంకా ఎన్ని ఫేసెస్ ఉంటాయి, క్లాసెస్ ఎట్లా ఉంటాయని కూడా మనం ఛానల్లో చెప్పుకుందాం గైస్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్ గైస్, బాయ్.